వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్లు గుర్తింపు సిఐ సుబ్బరాయుడు. అష్టమి పూజలు అందుకున్న కాలభైరవుడు. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు. ప్రత్యేక తరగతుల నిర్వహణ. అట్టహాసంగా మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమం. వార్తలను వివరాలు. అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు సోమవారం మదనపల్లిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ సమస్యలకు సంబంధించిన అర్జీతో మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు సూచించారు. పెరిగిన టమాటో ధరలు తగ్గుముఖం పట్టాయి. 4 రోజుల క్రిందట గరిష్టంగా కేజీకి 50 రూపాయలు లభించింది. ధరలు తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పొంగనూరులో ఆదివారం మొదటి రకం 10 కేజీల బాక్స్ 227, పలమనేరులో 250, వీకోటలో 230 రూపాయల చొప్పున పలికింది. కలికిరిలో 280, మదనపల్లిలో 300 రూపాయలు, మలకల చెరువులో 230 రూపాయల చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేశారు. టొమాటో ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా పంట దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి. ఎట్లా పని హలో చాలా అయిపోతాయా? రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ తరఫున చర్యలు చేపట్టారు. పొంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ప్రమాదకర బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సిఐ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం స్టేషన్లో ఆయన మాట్లాడారు. యుఎన్ఆర్ సర్కిల్, న్యూ జే టౌన్, భగత్ సింగ్ కాలనీ, కనగలో గంగమ్మ ఆలయం సమీపాన టోల్ ప్లాజా వద్ద లక్కుండ మలుపు, సుగాలమిట్ట డౌన్, పూజగానపల్లి మొత్తం 7 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు. పోలీసు శాఖ తరఫున ఆ ప్రాంతంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఆర్ఎంబి మరియు నేషనల్ హైవే అధికారులకు నివేదికలు పంపినట్లు చెప్పారు. ప్రమాదాలు నివారించాలంటే గుర్తించిన బ్లాక్ స్పాట్లలో అవసరం మేరకు స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, వైట్ పెయింటింగ్స్, స్టడ్స్, స్పీడ్ లిమిట్ బోర్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ మధ్యకాలంలో మన పొంగనూరు బైపాస్ రోడ్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుంది. దీనికి సంబంధించి మన మండలంలో మొత్తము 7 ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించడం జరిగింది. అది వచ్చేసి నెంబర్ 1 పాయింట్ కనమలో గంగమ్మ టెంపుల్ నియర్ టోల్ ప్లాజా దగ్గర, నెంబర్ 2 వచ్చేసి జే న్యూ టౌన్ దగ్గర 4 రోడ్ జంక్షను, నెంబర్ 3 వచ్చేసి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జంక్షను, నెంబర్ 4 వచ్చేసి భగత్ సింగ్ కాలనీ నుంచి షుగర్ ఫ్యాక్టరీ పోయే రోడ్ జంక్షను, నెంబర్ 5 వచ్చేసి సుగాలమిట్ట డౌన్ కాడ, నెంబర్ 6 వచ్చేసి పూజగానపల్లి నుంచి నేషనల్ హైవే కలిసే ప్రదేశము, నెంబర్ 7 వచ్చేసి లక్కుంట క్రాసు.
వీటిని గుర్తించడం జరిగింది. వీటి దగ్గర సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి డిఈ గారికి మరియు నేషనల్ హైవే డిఈ గారికి కూడా రిక్విజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రదేశాల్లో సూచిక బోర్డులు, తర్వాత స్పీడ్ బ్రేకర్స్, లైటింగు, తర్వాత వైట్ పెయింట్లు, ఇవి తదితర అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని చెప్పి కూడా వాళ్ళకు లెటర్ పెట్టడం జరిగింది. కావున ప్రయాణికులు ఈ బ్లాక్ స్పాట్ దగ్గర జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా రోడ్డు దాటవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బైక్ నడిపే వాహనదారులు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ సారు, తర్వాత మదనపల్లి డిఎస్పీ సార్ వారి ఆదేశాల మేరకు పుంగనూరు నందు మైనర్ డ్రైవింగు మరియు ట్రిపుల్ రైడింగు దాని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి వారిపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా తమ యొక్క మైనర్ పిల్లలను వాహనాలు ఇచ్చి పంపకూడదని చెప్పి తెలియజేస్తున్నాము. ఒకవేళ ఆ విధంగా పంపి మేము పట్టుబడినట్లయితే వారిపైనతో పాటు మరియు ఆ బండి యజమాని పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులందరూ కూడా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా హెల్మెట్ ధరించడం అనేది మనకు ఒక బాధ్యత. అది తప్పనిసరిగా మనం అందరం కూడా ధరించాలి. మన పర్సనల్గా మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని హెల్మెట్ ధరించాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈ విషయాలకు సంబంధించి మైనర్ డ్రైవింగ్కు మరియు హెల్మెట్ ధరించడం సంబంధించి పోలీసు వారికి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా పుంగనూరు బైపాస్ రోడ్డు, NH42 మరియు మినీ బైపాస్ రోడ్లలో ఈ అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని రేసింగ్ చేయడం జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఆ విధంగా దొరికినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను. పొంగనూరు టిట్కో గృహ సముదాయంలో మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమం 2వ రోజు ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే వాలీబాల్, బాస్కెట్బాల్, పరుగు పంద్యాలు, కబడ్డీ పోటీలు, ఖోఖో, త్రోబాల్, స్లో వాకింగ్, తొక్కుడు బిళ్ళ, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ ఈ విధంగా వివిధ పోటీలు జరగగా యువకులు, పిల్లలు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. తర్వాత గెలుపొందిన వారికి టిట్కో ఇన్ఛార్జ్ రవీణ్ కుమార్ రెడ్డి బహుమతులు పంపిణీ చేశారు. ఒక చేత పట్టుకుని చిన్న పరిగెత్తండి ఛాన్స్ పక్కన
రెడీయా? నేను విజిల్ అయినప్పుడు రావాలా? జనవరి 12వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ep.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నెంబర్కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. అష్టమి సందర్భంగా పుంగళూరు పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామికి అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. మొదట కాలభైరవుని మూల విరాట్ను పాలు, పెరుగు, విభూది, పసుపు, కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కూష్మాండ హారతులు సమర్పించారు. सुरभिमानो मुखाकरसें रण आयुर्विधारितसें रत्नाश्नपजामिं रदिक्रावण्णोऽथारुषणम् अपलाय पुष्पयच्च पुष्पिनिः बृहस्पतेर्मुञ्जत्वगम्हसः वृक्षो वृक्षे यमामृता महात्मामतीश्वरस्वामिदेवताभूमः तस्माभिषेकं सम्भायामि प्रियं यथामहे
ఓం కవయే నమః ఓం త్రినేత్రే నమః ఓం బహునేత్రే నమః ఓం పింగళలోచనాయ నమః ఓం శూలపాణయే నమః ఓం గద్గపాణయే నమః ఓం కంకాళినే నమః ఓం ధూమ్రలోచనాయ నమః ఓం అభీరవే నమః ूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायवादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथकालभैरवं भजे मुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं काशिकापुरादिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुरादि స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న ఉద్యమ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తొలితరం స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఓబన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అసిస్టెంట్ కలెక్టర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాషా, చురా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు వడ్డెర సంక్షేమ సంఘ నాయకులు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జనవరి 11, 1807 నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్సం గ్రామంలో జన్మించారని, ఆయన వడ సుబ్బన్న మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారని, వడ్డే ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైందని, 1845 సంవత్సరంలో వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సుమారు 9,000 మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిందన్నారు. అనేక కష్టాలు, వంచనల మధ్య బ్రిటిష్ దండలను ఎదుర్కొంటూ పోరాటం సాగించారని, బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. ఆయన వీరత్వం మరింతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తించబడిందన్నారు. వడ్డే ఓబన్న ముఖ్యంగా రైతుల హక్కులను రక్షించడానికి, వారి న్యాయం కోసం పోరాడటానికి మరియు బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా నినాదం చేస్తూ సాగింది. జూలై 23 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు జరిగిన అనేక యుద్ధాల్లో వడ్డే ఓబన్న తన సైన్యంతో కలిసి ధైర్యంగా పోరాడారు. ఆయన సైన్యంలో వడ్డే, బోయ, యానాది, చించు వంటి వారు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. దేశంలో సమర్థవంతంగా కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరు కార్చే ప్రయత్నం చేస్తోందని, దానిని యథాతథంగా కొనసాగించాలని పొంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ యాదవ్ డిమాండ్ చేశారు. గతంలో ఉన్న పథకాన్ని విబీజీ రామ్జీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ మదనపల్లిలో ఆదివారం కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షలో పొంగనూరు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. పేదల పొట్టకొట్టే చర్యలను కాంగ్రెస్ సహించదన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉందని ఆరోపించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతూ ఉందో ఆ పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం మరియు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా ఈ యొక్క అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి మదనపల్లి పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం, జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ అన్న మరియు నియోజకవర్గ
అంబేద్కర్ అందరూ కూడా వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేదిక నుంచి ఈ ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎందుకోసం దీన్ని రద్దు చేస్తూ ఉంది, ఎందుకోసం నిధులు దీనికి ఆపేస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క వేదిక నుంచి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని యథాతథంగా కొనసాగించకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. పేద ప్రజలు తిరుగుబాటేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మీ యొక్క పార్టీకి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే ఈ యొక్క పేద ప్రజల నుంచి ఒక్కసారి తిరుగుబాటు మొదలైందంటే భవిష్యత్తులో మీరు ఎన్నో రాష్ట్రాల్లో చూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందుకే తగ్గట్టుగానే మీకు జవాబు ఇస్తారు భవిష్యత్ ఎలక్షన్లో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే పేదలకి డైరెక్ట్గా ఉపయోగపడేటువంటి పథకం ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని దాన్ని కొనసాగించాలా. ఇది కొనసాగించే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం మేమందరూ కూడా నిరసన తెలియజేస్తూ భవిష్యత్తు ప్రత్యక్ష పోరాటాలు కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వారాహి నారాయణి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. మహిళలు ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చి ముగ్గులు వేశారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. వారాహి నారాయణి ఫౌండేషన్ ఫౌండర్ హేమంత్ రాయల్ మరియు వారాహి నారాయణి ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో వారాహి నారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం, ఆడవారికి ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని వారి యొక్క టాలెంట్ను ఇక్కడ ముగ్గుల దీంట్లో ప్రదర్శించడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలకు మా వారాహి నారాయణ ఫౌండేషన్ వారి తరఫున శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని మరియు అందరికీ తెలియజేస్తున్నాను. పొంగనూరు నియోజకవర్గంలోని 10వ తరగతి విద్యార్థులు మార్చిలో జరగనున్న పరీక్షలకు సిద్ధమవుతున్నారు. టీచర్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పొంగనూరులోని 18 పాఠశాలల్లో 970 మంది, చౌడేపల్లిలోని 10 పాఠశాలల్లో 424, సోమరులోని 5 పాఠశాలల్లో 339, సదుంలోని 5 పాఠశాలల్లో 245, పులిచెర్లలోని 5 పాఠశాలల్లో 292, రొంపిచెర్లలోని 8 పాఠశాలల్లో 292 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల డౌట్లను క్లియర్ చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. విద్యార్థులంతా పాస్ అయ్యేలా టీచర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎంయూ నటరాజరెడ్డి చెప్పారు. అదేవిధంగా 1 మనం ఏం చేసుకున్నాము, ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి ఎల్సిఎంని మల్టిప్లికేషన్ చేస్తే 1 - cos square a వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి cos square a/sin a వస్తుంది. అదేవిధంగా sin square a/cos
కాస్ ఏ వస్తుంది. సో మనకి ఆలోచన ఏముంది, కాట్ ఏ ఉంది. ఒకసారి ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేద్దామా? సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, కాస్ ఏ మాత్రమే వస్తుంది, అవునా? ఇంటూ ఇక్కడ ఏ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏమి, ఎట్లా పాసిబుల్లా? ఇంకేం చేయాలి, క్యాన్సిల్ చేయకపోతే ఇంకేం చేయాలి? సో దీన్ని ఏం రాద్దాము, కాసే ఇంటూ కాసేనా బై సైన్ ఏ ఉంటుంది. ఇది సైన్ ఏ ఇంటూ సైన్ ఏ బై కాస్ ఏ ఉంటుంది. సో కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ కాట్ ఏ ఇంటూ కాస్ ఏ. జాగ్రత్తగా గమనిస్తుంది. రైట్, అక్కడున్న ఆ చార్ట్ లో మన జనరల్ ఏమనుకున్నాం, ఏది ఎనర్జీ అవుతుంది అనుకున్నాం, డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. సో డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ గ్లూకోజ్. గ్లూకోజ్ ఫార్ములా ఏమి, ఇక్కడ కార్బన్ మాలిక్యూల్స్ ఏమన్నాయి, 6 కార్బన్ మాలిక్యూల్స్. సో ఈ 6 కార్బన్ మాలిక్యూల్స్ ఫస్ట్ ఏం అవుతాయంటే 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న పైరువేట్స్ గా కనబడతాయి. 3 కార్బన్ మాలిక్యూల్డ్ పైరువేట్స్. సంక్రాంతి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ ఒక ప్రకటనలో కోరారు. పండుగ ఆఫర్లు, ఉచిత గిఫ్ట్లు, భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేస్తే భారీగా నష్టపోవడం ఖాయమన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్లు గుర్తింపు, సిఐ సుబ్బరాయుడు. అష్టమి పూజలు అందుకున్న కాలభైరవుడు. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, ప్రత్యేక తరగతులు నిర్వహణ. అట్టహాసంగా మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.